నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి బాగా వైరల్ అవుతుంది ఇప్పుడైతే. బాలకృష్ణ గారు చాలా ఫ్రెండ్లీగా ఇలా తోశారు. శర్వా గారే చేసుంటే కూడా బోల్డ్ డైలాగ్స్ ఉండేవా? ఎవ్రీబడి నో వాట్ వీ డస్ ఇన్ ఎ బాత్రూమ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ కమ్ ఇన్ టు ద హాల్ అండ్ డూ దట్. యారగెంట్ అనేది ఒకటి విన్నాం. మీ స్టేట్మెంట్ ఏమిస్తారు? విశ్వక్ ఎలా అంట విశ్వక్ దూరిపోతాడంట, విశ్వక్ ఇచ్చేస్తాడంటే. టైర్ 1 హీరోస్లో ఒకరిగా మారిపోతారు ఈ సినిమా తర్వాత విశ్వక్ గారు. ఇది ఫుల్ మీల్స్ అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ తెలుసు కదా, అమ్మోరు పూనేసింది, శివాలు ఎత్తిపోద్ది ఒక్కొక్కడికి ఇక్కడ నుంచి. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనమాట, ఫుల్ ట్రెండింగ్లో ఉంది రైట్ నౌ. డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కృష్ణ చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హై సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. యా, బాగుంటారు. మీరు ఎప్పుడు బాగుంటారు. మా మెయిన్ థింగ్ ఏంటంటే గోదావరి వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. ఆయనతో ఉన్నవాళ్ళు, వాళ్ళతో ఉన్నవాళ్ళు 10 మంది కూడా బాగుంటారు. అవును సార్. సో నవ్వడమేనా? ఇందులో అయితే నవ్విస్తున్నారని తెలుసు, బయటికి ఏమన్నా ఓపెన్ అప్ అవుతారా కొంచెం అన్నా? ఇప్పుడు మీరు అడిగేదాన్ని బట్టే కదా సార్. అంతే. నేను కూడా గోదావరి అండి, కొంచెం కనికరం చూపించండి. ఈ దాన్ని ఏదో అంటారు కదా, కన్సెషనా, చూపించండి కొంచెం ప్రాంతీయ అభిమానం. లేదు నేను మామూలుగానే ఓపెన్గానే ఉంటాను. యాక్చువల్లీ అంటే మీ పేరు ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం కంటే రైట్ ఫస్ట్ టైం ఎంట్రీ ఇది, కలవడం ఇది అవచ్చు. కాకపోతే మిమ్మల్ని చూస్తే ఆ సినిమా ఉంది కదండి, 7th సెన్స్ మూవీలో విలన్ ఉంటారు కదా, మీకు ఐడియా ఉందా? చైనా నుంచి వస్తారు, ఆ కలర్ మరీ ఫెయిర్. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన గోదావరి గురించి అందరూ చెప్పుకునే ఒపీనియన్ ఒకటే, అంటే మంచి వాళ్ళు, మన మమకారం గురించి, ఎటకారం గురించి, ఫుడ్ గురించి, లేదంటే గ్రీనరీ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు అది లేదు, ఒక స్టీరియో టైపిక్ అయిపోతుంది అనుకుంటున్నారు. మన స్టీరియో టైప్ ఇంప్రెషన్ సార్ మన మీద. మీరు చెప్పండి, మీరు అక్కడి నుంచే అంటున్నారు కదా, అలా ఉంటారా? మరి ఎవరు ఉండరు సార్. అంటే సార్ ప్రాంతాలు మారచ్చు కానీ మనుషుల మనస్తత్వాలు బట్టే ఉంటాయి కదా సార్. అన్ని చోట్ల అందరూ ఉంటారు. సో కాకపోతే ఎందుకంటే సార్ నాకు వెరీ బోరింగ్గా అనిపించేది ఏంటంటే ఎంతసేపు మన కొబ్బరి చెట్లు, ఇవి వంటలు, ఇవి తప్ప దేర్ ఈజ్ అన్ అదర్ సైడ్ టు ఇట్ అనేది నా ఫీలింగ్ సార్. అంతే. కాకపోతే మరి చెప్పుకున్నవన్నీ మంచి మాటలే కదండి, మీకు ఎందుకు అది మంచి మాటలే ఎందుకు అంత కోపం వచ్చి ఇలా చూపించాలని కూడా? మంచి సార్ మీకు ఒకటి చెప్తాను సార్, చాలామంది ఈ మాట అన్నారు కానీ పాపం చాలా మంచోడు అని అంటారు కదా. అసలు పాపం ఏంటి సార్ మంచిగా ఉంది? కరెక్టే. అంటే ఆ యాడ్జెక్టివ్ అవసరం లేదు కదా. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ అన్ యాడ్జెక్టివ్ బిఫోర్ సంథింగ్ విచ్ ఈస్ గుడ్, దట్ మీన్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యాడ్. సో అందుకనే నేను రాసిందండి, మంచోడు అనే చెడ్డ పేరు నాకు వద్దు అని. సో ఎందుకు నేను మంచోడో చెడ్డనో నాకు తెలియదు, కానీ మంచోడు అనే చెడ్డ పేరు మాత్రం నాకు వద్దు. సో అదే లంకల రత్న. యాక్చువల్లీ చాలా మంది అంటున్నారు కదా, ఇప్పుడు లంకల రత్న అంటే లంక ప్రాంతం అంటే మనకి గోదావరి తెలుసు బాగా. ఇప్పుడు వాటర్ మానేసి రక్తం బారేలా చేస్తున్నారు మీరు సంథింగ్. ఏం లేదండి, ఎందుకు అంటే సార్ గ్రీన్స్ ఆర్ వెరీ బోరింగ్ టు మీ సార్. సో ఐ లవ్ దట్ శాండ్, ఐ లవ్ దట్ బ్రౌన్స్. ఆ కలర్ ప్యాలెట్ చాలా ఇష్టం. సో వెన్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం, ఐ వాంట్ టు జస్ట్ టు ఫ్లిప్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అక్కడ ఉన్నదే నేను లేనిదేదో, కాకపోతే ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ ఫిక్షనల్, కాకపోతే అది ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ఇలాగే మాట్లాడతారంటే, ఇప్పుడు ఇందులో క్యారెక్టర్స్ ఎంత బోల్డ్గా మాట్లాడుతున్నాయో, మీరు అంత బోల్డ్గా ఎప్పుడైనా మాట్లాడతారా బయట? నా ఫ్రెండ్స్తో మాట్లాడతాను సార్. ఎందుకు మాట్లాడడం సార్, మనం అందరం మనుషులమే కదా సార్. సో అది ఫ్రెండ్స్తో అందరం ఉన్నప్పుడు సరదాగానే ఓపెన్గానే ఉంటాయి కదా డిస్కషన్. అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఒకవేళ ఓపెన్ అప్ అయ్యే స్పేస్ లేకపోతే క్రియేటర్ అయిపోయి ఒక సినిమా తీసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా చూపిస్తారేమో. లేదు సార్, అంటే వీ ఆల్ హ్యావ్ వాయిస్. మీకుండే వాయిస్ని మీరు యాజ్ ఏ జర్నలిస్ట్, మీరు త్రూ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్ మీ యూనిక్ వాయిస్ని మీరు తీసుకురావాలని చూస్తారు. అలాగే ఒక ఇదేంటి ప్రింట్ మీడియాలో వాళ్ళు ఒక ఆర్టికల్ ద్వారా తీసుకొస్తారు, లేదా నేను ఒక రైటర్గా ఉంటే ఒక పాట రూపంలోనో మాట రూపంలోనో తీసుకొస్తారు. డైరెక్టర్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎ బిగ్గర్ క్యాన్వాస్ కాబట్టి మనం అనుకున్న ఒక వరల్డ్ని కానీ చెప్పడానికి మనకు ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ మనకు ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది కదా సార్. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. ఇట్స్ ఆల్ దట్ యువర్ వాయిస్. ఎందుకంటే వాట్ ఈస్ దట్ వాయిస్, దట్ వన్ వాయిస్ దట్ యూ వాంట్ టు కమ్యూనికేట్, అంతే.
అంటే మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు విశ్వక్ గారి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేద్దాం. ఆయన ఎంత నాకు తెలిసి ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే ఆ చెవిపోగు రియల్గా కుట్టించుకోవడం కావచ్చు. ఇప్పుడు ఆ డైలెక్ట్ కూడా స్క్రిప్ట్ పేపర్ చూడకుండా నేను చెప్పేవాడిని సీన్లో ఇన్వాల్వ్ అయ్యని చెప్పారు. అవును. మీకు బేసిక్గా అనిపించలేదు? ఎందుకంటే హైదరాబాద్ డైలెక్ట్ అలవాటు అయిపోయిన వాళ్ళకి చాలా టఫ్ కదా పాపం వెంటనే అవ్వాలంటే. లేదు సార్, నేను కూడా ఇనీషియల్గా ఏమనుకున్నాను అంటే ఒక 2 నెలలు పడుతుంది తను మాండలికం మీద గ్రిప్ తెచ్చుకుని చేయడానికి. సో ఇనీషియలీ వీ హ్యాడ్ ఎ ట్యూటర్, లాంగ్వేజ్ ట్యూటర్ ఉండి తిను మా కో డైరెక్టరు అందరూ కలిసి కూర్చుని ట్రైనింగ్ సెషన్ ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు. బట్ విత్ ఇన్ 15 days ఇలా పట్టాడు సార్. సో అప్పటి నుంచి అసలు ఇట్ వాస్ కేక్ వర్క్. నైస్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం ఇంతకు ముందు ఏం అబ్జర్వ్ చేసేవాళ్ళం అంటే హీరో ఇంట్రడక్షన్ షాట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసేవాళ్ళం. పోక్రీ సినిమాలో మిరపకాయల నుంచి ఇలా రావడం ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ఈ మధ్య ఇవి వాళ్ళ మేనరిజం ఒకటి, అంటే పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బట్ ఈ మధ్య పుష్ప ఒకటి సంథింగ్, ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట. మీసాలు తిప్పిని ఎంతోమంది ఇలా తిప్పారు. కానీ ఈ థాట్ ఎలా వచ్చిందండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విశ్వక్కే వచ్చింది సార్. ఈ థాట్ అదే ఏదో ఒకటి చెయ్యి అని అడుగుతున్నా. నాకు ఏదన్నా చెయ్యి, నాకు ఒక సిగ్నేచర్ ఒకటి ఇవ్వు అన్న. అది పాపం ఆ విశ్వకే పట్టుకున్నాడు. అది ఇలా చేద్దాం, ఇది బాగుంటుంది అన్న. సో అక్కడి నుంచి అది చూడగానే బాగా నచ్చింది. సో ఆల్టర్నేట్ ముందు ఏమన్నా అనుకున్నారా? ఇంకొక 2-3 అనుకుంటారు, 2-3 ఏవో అనుకున్నాము. ఇది బాగా కుదిరింది అనిపించింది. సేమ్ నాకు ఏమనిపించింది అంటే లాస్ట్ టైం సుకుమార్ గారిని ఒక ప్రెస్ మీట్లో ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన కూడా మీకులాగే చెప్పారు. సేమ్ 2-3 అనుకున్నాం, ఇదే సెట్ అయింది, ఆయనే చెప్పారని. సేమ్ ఆన్సర్లో అనిపించింది అనమాట నాకు. అంటే సింక్ అయింది ఒకసారి. దాన్ని అంటారు కదా, దాన్ని ఏమంటారు, డేజావు. నాకు అలా అనిపించింది అనమాట. అంటే సినిమా అయితే అద్భుతంగా ఉందండి. ట్రైలర్ అయితే మాత్రం మీరు ఫస్ట్ టీజర్లో కొన్ని డైలాగ్స్ రివీల్ చేయలేదంట. పాపం ఆయన కూడా హర్ట్ అయినట్టున్నారు, చెప్పారు పాపం. ట్రైలర్లో చాలా మ్యాక్సిమం ఇంపాక్ట్ అంతా చూపించారు. ద వే అంటే మీరు ట్రైలర్ స్టార్ట్ చేసింది ఎండ్ చేసింది అద్భుతంగా ఉంది. మనుషులు 3 రకాలు, మనుషులు 3 రకాలు. పెద్ద స్టేట్మెంట్ కదండి, మనుషులు 3 రకాలు. బాగా ఆడ పొలిటీషియన్స్ అన్న అంటే నా కథలో ఆ కాంటెక్స్ట్లో ఆ సీన్కి అది కరెక్ట్ సార్. ఎందుకు అంటే వెన్ యూ లుక్ ఎట్ ఇట్, వెన్ యూ కమ్ ఇన్ టు దట్ వరల్డ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, వాళ్ళ ఉన్న పరిస్థితుల్లోంచి అక్కడ జరిగే సీన్ నుంచి యూ విల్ గెట్ టు నో దట్. అంటే ఇప్పుడు ఈ స్టోరీ ముందు ఒక 2 హీరోలకి వెళ్ళింది, నితిన్ గారు ఒకరు అని చెప్పి కాదండి, లేదండి ఒకటే. ఆయన శర్వ గారి దగ్గరికి వెళ్ళింది ఆయన. ఎందుకంటే ఆయనకి పాపం బాగా నచ్చింది, కానీ ఆయనకు ఇంకో 2 సినిమాలు టైం పడతాయి. నాకు ఎందుకు అంటే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదండి. సో నాకు లేట్ అవుతుందని ఆయన అడిగితే ఆయన అన్నారు బల్లెవడ చేతు హ్యాపీగా చేసుకున్నాను. ఇట్ వాస్ వెరీ స్మూత్. మెయిన్ ఇప్పుడు 2 హీరోయిన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. రత్నమాల, బుజ్జి. అవును, బుజ్జి గురించి ముందు మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు రాధిక ఎలాగో పాపం ఆవిడకి పాపం కంటిన్యూ అయిపోతుంది, ఒక నిక్ నేమ్ లాగా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు బుజ్జి, దీని తర్వాత బుజ్జి కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. రాధిక ఎలా పిలుస్తున్నారు, ఇప్పుడు బుజ్జి అని పిలుస్తారు సినిమా తర్వాత అన్నారు. అంటే ఒకేసారి మనకు తెలియకుండా సింక్ అవుతాయి అంటే తెలీదు. కల్కి ఏడి ఒకటి, వాళ్ళు కూడా బుజ్జి అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు క్యారెక్టర్, చూసారు కదా. అది కూడా వైరల్ అవుతుంది. 2 బుజ్జీలు ఒకేసారి వైరల్ అవుతుంది. ఎలా సింక్ అవుతాయో నాకు తెలియదు, మీకు కూడా నాకు తెలిసి రివీల్ అవ్వదు కదా ఎవరు తెలియదండి. ఇప్పుడు బుజ్జి గురించి ఏం చెప్తారు మీరు? ఈ బుజ్జి గురించి, బుజ్జి ఈజ్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. ఇన్ దిస్ గ్రే వరల్డ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ద ఓన్లీ ప్యూర్ సోల్ ఇన్ ద ఫిల్మ్. సో అది బుజ్జి. అండ్ బుజ్జి ఈజ్ వల్నరబుల్, బుజ్జి ఈజ్ స్ట్రాంగ్. బుజ్జి అంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు అండి, వాళ్ళు మనకన్నా చాలా బలంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. సో ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు చాలా బలంగా కూర్చొని ఎదుర్కోగలరు. మనం బయట తిరిగి హడావిడి చేస్తాం, కానీ నిజం చెప్పాలంటే మన అమ్మ, మన చెల్లు, మన భార్య, వాళ్ళకున్నంత స్టెబిలిటీ మగాళ్ళల్లో మనకు తక్కువ. సో మనకి ఎప్పుడన్నా చూడండి, పెళ్ళవకముందంటే అమ్మ దగ్గర, ఏదో చిన్నది ఉంటే చెల్లి దగ్గర, లేదు పెళ్ళైన తర్వాత వైఫ్ దగ్గర, వీళ్ళ దగ్గరే కంటిన్యూస్గా మనం ఓపెన్ అవుతాం, చెప్పుకుంటాం. అండ్ 2 మనం అన్నీ కూడా తీసుకెళ్ళి చూడండి ఇంటి మీద వాళ్ళ మీదే రుద్దుతాం. సో వాళ్ళు ఇవన్నీ తీసుకుంటూ మళ్ళీ అన్ని పనులు చేస్తారు.
సో అందుకని ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఇన్ దిస్ ఫిలిం బోత్ ద ఉమెన్ దే హ్యావ్ బ్రిలియంట్ ఇంపార్టెన్స్. ఇది బుజ్జి, తర్వాత రత్నమాల. యా ఇప్పుడు అంటే బుజ్జికి మొన్నటిదాకా రాధిక అనే క్యారెక్టర్ని కొంచెం నెగిటివ్ ఫ్రేజ్లో వాడారు. అంటే ఎలా అంటే గ్రే క్యారెక్టర్స్ కింద వాడారు. అమ్మాయిలందరినీ అక్క నువ్వు రాధిక అక్కవే అని చెప్పి సరదాగా వాడారు. బుజ్జి అనేదాన్ని చాలా పాజిటివ్గా వాడతారు అంటున్నారు ఇకపై వాడితే. బుజ్జి ఈజ్ వెరీ లవబుల్. ఓకే, ఇప్పుడు ఇందాక కల్కి ఏడి గురించి మాట్లాడుకున్నాం కదా, అది వచ్చినప్పుడు మీరు అనుకున్నారా, రియలైజ్ అయ్యారా అదేంటి? లేదు నేను మీరు అంటుంటే ఇప్పుడు అవును కదా అనిపించింది. అంటే ఫుల్ వర్క్లో ఉంటాం కదండి, చూసినప్పుడు అవి భలే ఉంది అని అనిపించి చూడడం తప్ప థాట్ అంతా సినిమా ఫినిష్ చేయాలి, ఆ ఫినిషింగ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటాం కదండి. సో మళ్ళీ విశ్వక్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి. ఇప్పుడు ఆయనకి పాపం స్టోరీ నేరేట్ చేయడానికి ఆయన దానికి ముందు ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి ఆయనకు ఒక వరల్డ్ ఉంటుంది, ఆయనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. మరి మీరు నెరేట్ చేసినప్పుడు ఆయన ఏమన్నా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారా? అట్లీస్ట్ నెరేట్ చేస్తున్నప్పుడు ఏమన్నా కొంచెం ఇదిలా అని ఏమన్నా అన్నారా? వర్కింగ్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా? అంటే నాకు చాలామంది నేను సినిమా స్టార్ట్ చేయకముందు చెప్పారు, విశ్వక్ ఎలా అంట, విశ్వక్ ఎలా అంట, విశ్వక్ దూరిపోతాడంట, విశ్వక్ ఇచ్చేస్తాడంట, 100 చెప్పారు నాకైతే. నేను అవునా అనుకున్నా. నేను స్టార్ట్ చేసే ఫిలింని సరే వచ్చినప్పుడు చూసుకుందాం అనేదే ఉంటుంది కదా ఎవరికైనా. ఈ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, ఇంకొంచెం క్లోజ్ అవుతాం కదా. బయట అందరూ నీ గురించి ఇలా చెప్తున్నారు, నాకు అసలు 1% కూడా అసలు నువ్వు జీరో ఇది కదా ఇన్వాల్వ్మెంట్ కదా అంటే, అన్న పని తెలిసిన వాడి దగ్గర అసలు నేను ఎందుకు మాట్లాడాలన్నా, మీ పని మీకు తెలుసు, మీ పని మీరు చేసుకుంటున్నారు. ఎక్కడన్నా ఏదన్నా వేరే వాటిలో ఇబ్బంది వస్తే అది ఎటన్నా తప్పు అవుతుందేమోనని వాళ్ళకి నేను సలహా ఇచ్చేవాడిని తప్ప, లేకపోతే నాకేంటన్నా అవసరం. 2 అంటే మా ఇద్దరిది చాలా మంచి వైబ్ అండి. మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోం, ఇద్దరం కళ్ళతో నేను ఇలా చూసిన వెంటనే మనోడు అలా చూస్తాడు, నాకు షార్ట్ నచ్చిందా లేదో మనోడికి అర్థమైపోద్ది, ఓకే వెళ్ళిపోతున్నా అంటాడు. సో అంత మంచిది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లా ఏంటంటే ఓన్లీ డైలాగ్ పేపర్ చూడ్డు, నేను చూడను, నేను ఓన్లీ చెప్పేస్తా, మనోడు అన్న ఓకే చెప్పేస్తాడు. సో బాగుంటుంది. ఇప్పుడు ఆయన గురించి ఆయన అంటే రకరకాలుగా వింటూ ఉంటాం కదా, యారోగెంట్ అనేది ఒకటి విన్నాం. ఆయన గురించి ఆయన చెప్పింది ఏంటంటే నేను చాలా మంచోడిని, నచ్చితే పెంచేసుకుంటారని ఆయన చెప్పారు. మీ స్టేట్మెంట్ ఏమిస్తారు ఫైనల్గా ట్రావెల్ అయిన తర్వాత? అంటే నేను ఒకటి చెప్తానండి, ఫస్ట్ ఒక మనిషిని మీరు పొగరంటారు కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ మీలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ నిజాయితీలోంచి ఒక మనిషి బలంగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఒక మనిషి బలంగా మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని వింటున్నప్పుడు నచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే కాన్ఫిడెన్స్ అంటారు, నచ్చిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు. 2 సో అదే మీరు అన్నట్టుగా ఏమంటారు, కొంతమంది పొగరంటారు, కొంతమంది ఇది అంటారు. బట్ అల్టిమేట్లీ ఎనీబడి టు హ్యావ్ దేర్ ఓన్ వాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీకంటూ మన గొంతు లేకపోతే అది ఖచ్చితంగా అవతల వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అఫెండ్ చేస్తూనే ఉంటారు. కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఒక వాయిస్ ఉండాలి కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను బలంగా. ప్రాబ్లీ నేను కొంచెం సాఫ్ట్గా చెప్తా, స్ట్రాంగ్గా చెప్తాను, తేడా అదే. కానీ కాకపోతే అర్థం ఎప్పుడు ఒక్కటే ఉంటుందండి, కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. నైస్. సో ఒకటి కంపారిజన్ తప్పుగా అనుకోకపోతే ఒకటి అడుగుతా, అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ముందు శర్వా గారు అని అనుకున్నారన్నారు. యా, ఇప్పుడు ఇందులో ఒక డైలాగ్ ఉంది, అంటే ఇలాంటి డైలాగ్స్ చాలా ఉండబోతున్నాయి. యువ నాయకుడు అని కాదురా అని చెప్పి అన్నారు. ఈ మధ్య ఆడియన్స్కి ఇలాంటి అంటే ఒక రూటెడ్ సినిమా, ఒక బాగా రా అండ్ రెస్టిక్ సినిమాలో ఇలాంటి డైలాగులు అవసరం. ఆడియన్స్ ఇంపాక్ట్ ఫీల్ అవ్వాలంటే అలాంటి డైలాగ్ వచ్చినప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నారు, ఖచ్చితంగా అవసరం. బట్ ఇదే డైలాగ్ డెలివరీ నాకు తెలిసి శర్వా గారి దగ్గర మేము ఎప్పుడు ఇలాంటి బోల్డ్ వర్డ్స్ కానీ వినలేదు, ఆయన అంత బోల్డ్గా మాట్లాడడం. ఒకవేళ శర్వా గారే చేసుంటే కూడా ఇవే డైలాగ్స్ ఇలా ఇంతే బోల్డ్ డైలాగ్స్ ఉండేవా? అంటే ఎవరు చేసినా స్క్రిప్ట్ మారదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ మారదు, స్క్రిప్ట్ మీరు రాసుకున్నది అది అంటే 2 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి బూతుల్ని ఎండోర్స్ చేయను. 2 ఈ సినిమా మొత్తంలో 3 పదాలు ఉన్నవి ఆడియో బీప్స్ మాకు సెన్సార్ నుంచి ఇచ్చింది. 3 బీప్స్, అందులో 2 మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసాను, అది కాకుండా ఇంకొకటి
అండ్ 2 నేను అస్సలు నమ్మను ఏంటంటేనండి, బూత్ ఉంటేనే బలంగా అవుతుంది అనేది నమ్మను. కానీ ఒక మనిషి వాడు పెరిగిన చోటు, వాడు పెరిగిన విధానం, వాడు కలిసిన మనుషులు, వాడు పెరిగిన మనస్తత్వంలోంచి మాట ఎప్పుడూ వస్తుందండి. సో ఆ మాటకి ఆడ ఆనందంలో ఆడ కోపంలో ఉంటాం. 2 ఇప్పుడు ఏదైతే రత్న మాట్లాడో సరదాగా ఇలా కెమెరాలు ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు మాడితే దాంట్లో దానికన్నా 10 ఎక్కువ మాడతాం మనం, అందరం ఎక్కువ మాడతాం. ఇది నిజం. కానీ ఇది మనం అందంగా కప్పేస్తున్న ఒక లేయర్. 2 కావాలి కూడా. ఎందుకు అంటే ఎవ్రీబడి నో వాట్ వీ డస్ ఇన్ ఎ బాత్రూమ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ కమ్ ఇన్ టు ద హాల్ అండ్ డూ దట్. చెప్పక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఎందుకంటే బలమైన కథలే కాదండి, అసలు ఒక కథకి బూత్ అనేది అవసరం లేదు. అవసరం లేకుండా కూడా అద్భుతంగా చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్ కానీ ఒక ఎమోషన్ కానీ చెప్పాలంటే ఆ టైంలో వస్తుందండి, బాగా అర్థం అవ్వడానికి ఆడియన్స్కి వస్తుంది. అది ఎందుకు అంటే ఎనీథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అన్ ఎమోషన్ ఈజ్ వెరీ ట్రూ. ఎస్. సో ఇంకా మళ్ళీ రత్నమాల క్యారెక్టర్ దగ్గరికి వెళ్దాం. యాక్చువల్లీ మీరు రత్నమాల క్యారెక్టర్ని చెప్తుంటే మీరు ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే మాకు నీలాంబరి ఆల్రెడీ మనం అంటున్నాం, నీలాంబరి క్యారెక్టర్ ఒకటి, ఈ మధ్య రంగస్థలంలో అనసూయ గారి క్యారెక్టర్ ఒకటి, అంటే అవే వైరల్ అయినాయి, బాగా ఒక హైప్ వచ్చినాయి. సో నెక్స్ట్ మేము కూడా దీనికి అంతే లెవెల్ హైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి కంప్లీట్గా? రత్నమాల అనే ఆవిడది ఎందుకు అంటే, నేను ఫస్ట్ మీకు ఓపెన్ అయిన వెంటనే స్క్రీన్లో వస్తున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. ఆ ఎగ్జైట్మెంట్ కిల్ అవుతుందని ఆవిడ ఏం క్యారెక్టర్ ఏంటి అనేది నేను ఓపెన్ చేయట్లా. కానీ వెరీ 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 స్ట్రాంగ్ ఉమెన్. అసలు రత్న లైఫ్లో ఈ ఇద్దరు ఆడవాళ్ళు చాలా 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 బలమైన దిశానిర్దేశం అంటాం కదండి, దిశానిర్దేశం చేసే ఆడవాళ్ళు. చాలా బ్యూటిఫుల్ రోల్. అండ్ అంజలి టెరిఫిక్గా చేసింది, ఫెంటాస్టిక్. ఈ స్టోరీ ఎప్పుడండి రాసుకున్నది మీరు? బేసిక్గా కరోనా టైంలో. ఆయన అన్నమాట అదే, ఆ సినిమాకి ముందే తీయాలి అసలు అనుకుంటే అని. మన మాస్క దాస్ అనే టైటిల్ వచ్చింది కదండి ఆ సినిమా నుంచి. ఏం సినిమా అది? ఫలక్నామా దాస్. దానికంటే ముందే తీయాలి అసలు అంటే దానికంటే ముందే రాసిన సినిమా మేబీ లేదు, దాని తర్వాత ఇమీడియట్గా రాసిన సినిమా అనుకుంటా కదా? కాదు, నేను కరోనా టైంలో రాసుకుందండి. విశ్వకనద మీరు అంటుంది. విశ్వకనద ఏంటంటే మాస్కా దాస్ పేరు పెట్టుకున్న తర్వాత దానికి న్యాయం చేసే సినిమా. సో ఇప్పుడు అంటే మీరు ఒక రైటర్, ఇందాక మీరు చెప్పిన సమాధానం ఒకటి ఉంది. జనరల్లీ డైరెక్టర్స్ ఎవరు కూడా ఇలా చెప్పలేదు. బుజ్జి అనే చిన్న క్యారెక్టర్ గురించి నేను అడిగితే మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఆ క్యారెక్టర్ ఇలాంటిది, వల్నరబుల్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్పుకొచ్చారు, ఫీచర్స్ ఏంటి అన్నీ చెప్పుకొచ్చారు. అదే ఏ డైరెక్టర్ దగ్గర నేను ఎలాంటి సమాధానం వినలేదు. బుజ్జి క్యారెక్టర్ మన ఇంటి పక్కన ఉండే అమ్మాయి, ఇలాంటి అమ్మాయి అని చెప్పారు తప్ప ఇలా క్యారెక్టరిస్టిక్స్ చెప్పొచ్చారు. చూడండి, అది బాగా నచ్చింది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి బాగా వైరల్ అవుతుంది ఇప్పుడైతే. బాలకృష్ణ గారు చాలా ఫ్రెండ్లీగా ఇలా తోశారు, వాళ్ళకున్న చనువు బట్టి ఇలా తోశారు. తోసిన తర్వాత వాళ్ళిద్దరు నవ్వుకున్నారు, ఫుల్ ఇలా కొట్టుకున్నారు. అంజలి గారిని ఇలా తోస్తే ఆవిడ కొంచెం బ్యాక్ వెళ్ళారు. అంటే నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ పంపించానండి, బయట ఏం జరుగుతుందో తెలియదు. అది అంటే ఇమీడియట్ గా వాళ్ళిద్దరు నవ్వుకున్నారు. బాలకృష్ణ గారు అంజలి గారు ఇలా కొట్టుకున్నారు, ఇలా కొట్టారు, హైఫై కొట్టుకున్నారు, అంతా బాగానే నడిచింది. బట్ ఏంటంటే అది ట్రెండ్ అయిపోతుంది. ఇదర్ అది పాజిటివ్ నెగిటివ్, ట్రెండ్ మాత్రం ట్రోల్ అవుతుంది అనమాట. అదైతే చాలా పాజిటివ్ గానే ఉంది. చూసిన వాళ్ళు ఎవరైనా తర్వాత చెప్తారు. చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఆయన బాలకృష్ణ గారితో. అంజలి డిక్టేటర్ సినిమా చేశారు, అందుకని చాలా ఫ్రెండ్లీగా. అసలు ఆయన ఎన్ని జోకులు వేస్తున్నారు, అలా ఉన్నంతసేపు జోకులు వేస్తూనే ఉన్నారు. ఇదేంటి అంజలితో అలా జోకులు వేస్తున్నారు, విశ్వక్తో వేస్తున్నారు, నాతో ఏదో చెప్తున్నారు అంతా. కానీ అసలు ఏం వైబ్ అండి. ఈ వీడియో అయితే రాలేదు అంటే మీరు బిజీగా ఉండబట్టి మీరు ఈ వీడియో అంటే మీరు చెప్పే వరకు నాకు తెలియదు. అంటే నిన్న నైట్ నేను డొమెస్టిక్ కాపీ పంపించానండి, ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది. డొమెస్టిక్ కాపీ నైట్ చెక్ చేసి 1 గంట అయింది నాకు, అంతా అయిపోయేటప్పుడు. సో అది అయ్యేంతవరకు నాకు ప్రపంచంలో యూజువల్లీ నేను సోషల్ మీడియాలో లేనండి. నాకు ట్విట్టర్, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, అది కూడా మా వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకు అది ట్యాగ్ చేసి పోస్ట్ చేయడాలు రాకు చేయకపోతే మా అసిస్టెంట్ అట్లా అన్న ఇది నోకు ఇది చెయ్యి అంటే ఈ పోస్టులు పెట్టి మొన్నే ఇన్స్టా ఒకటి ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్. ఫేస్బుక్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు కాబట్టి అది ఉండేది. బట్ యూజువల్లీ ఐఎమ్ నాట్ ద సోషల్ మీడియా బఫ్ హూ విల్ బీ ఆన్ దట్, సో ఐ డజంట్ నో.
బట్ అంటే ఆయన ఒక్కొక్క ప్రెస్ మీట్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఫోన్ ఇసిరింది ఒకటి ఇలాంటివి కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. అది సినిమాకి కూడా చాలా పాజిటివ్ అదే బజ్ క్రియేట్ చేయడంలో యూజ్ అవుతూ ఉంటుంది. సూపర్ అండి ఆయన వైబ్. అండ్ మీ ప్లాట్ఫామ్ ద్వారా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఇట్ వాజ్ ఇమ్మెన్స్ ప్లెజర్. అండ్ మాకు గ్రేట్ ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు ఇదండి ఎన్టీఆర్ గారి జయంతి, అది ఆ రోజు అంత ఆస్పిషియస్ డే. అదేంటో నాకు చూస్తే యూనివర్స్ కన్స్పైర్స్ అంటారు కదండి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ నేను వేసింది అదేనండి, తెలుగువాడ ఆత్మగౌరవం అని నా పీరియడ్ లుక్ది ఫస్ట్ May 28th ఆ రోజే రిలీజ్ చేసింది పోస్టర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్ వాజ్ ఎ బ్లెస్డ్ మూమెంట్ అంతే. అప్పుడు పొలిటికల్ బేస్డ్ కంప్లీట్లీ పొలిటికల్ బేస్డ్ మీద తీసిన సినిమా అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా. అవును. సో లాస్ట్ ఇప్పుడే హీట్ ఇంకా కొనసాగుతుంది, రిజల్ట్స్ ఇంకా రాలేదు కాబట్టి. సో లాస్ట్ ఎలక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి, నెక్స్ట్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? నాకు అసలు అబ్జర్వ్ ఒక సాటి గోదావరిగా అడుగుతున్నాను సార్, ఫ్రెండ్లీగా మాట చెప్పండి. కాదండి, నాకు అబ్జర్వ్ చేయడానికి నాకు గ్యాప్ ఉందా? ఫస్ట్ గ్యాప్ ఉందా ఏమండి? 8th ఎడిట్ లాక్, అక్కడి నుంచి ఇది అయ్యింది. ఇది అయిన వెంటనే రీ రికార్డింగ్ అయిన వెంటనే దుబాయ్లో రికార్డింగ్ అయిపోయిన తర్వాత చెన్నైలో డిటిఎస్ అయిన తర్వాత ఆ రోజు ఫంక్షన్కి 7ంటికి రావడమే నేను హైదరాబాద్ రావడం అండి. గత 15 రోజులుగా నేను లేను, ఇక్కడ ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు. సో అసలు ఐఎమ్ క్లూలెస్. ఓకే, సాంగ్స్ ఒకటే మాట్లాడుకుందాం ఇంక ఎండ్ చేసే ముందు. బికాజ్ మీరు లిరిసిస్ట్ కాబట్టి 15+ years నుంచి లిరిసిస్ట్ కాబట్టి మీ సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ అన్ని మేము చూసాం. సో సాంగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుని ఉంటారు. ఈయన సినిమాల్లో ప్రతి సినిమాలో ఒక్కొక్క సాంగ్ వైరల్ అవుతూ ఉంటుంది. ఇందులో 2 సాంగ్స్ రిలీజ్ చేసిన 2 సాంగ్స్ దుమ్ము రేపేసినాయి. ఫస్ట్దే చుట్టంలా చూసి అదే బాగా వైరల్ అయింది అనుకుంటే మోత నిజంగా మోగించేస్తుంది నాకు రెండో పాట. మీరు ఆ విషయంలో ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా? సాంగ్స్ విషయంలో కావచ్చు, లిరిక్స్ విషయంలో కావచ్చు, బాగా ఆలోచించి ఈ సినిమా కాబట్టి. ఏం లేదండి, యూజువల్గా ఇష్టం కదా, చాలా చేసి పని చేసి ఉంటాం కదా, అంటే అది రాసుకున్నప్పుడు మనదే ఉంటుందండి. యువన్ శంకర్ రాజా గారు, ఇట్స్ హిస్ బ్రెయిన్ చైల్డ్ కమింగ్ ఫ్రమ్ హెమ్. సో అది ఆ లిరిసిస్టులు ఆయన చేసింది. ఆల్ దట్ ఈస్ నాకు ఇది నచ్చింది, నాకు ఇది కావాలి అని. బట్ అది కలెక్టివ్ ఎఫర్ట్ కదండి. సో ఐ వాజ్ లైక్ వావ్. బట్ ఆబ్వియస్లీ ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. కలిసి పనిచేసి కథ అంతా చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి యువన్ శంకర్ రాజా గారి పేరు మన తెలుగు పోస్టర్స్లో చూడట్లేదు మేము. అవును, తమిళ సినిమాల్లోనే అక్కడ డబ్బింగ్ అయితే ఇక్కడ చూస్తున్నాం తప్ప. మీరు తీసుకురావడానికి రీజన్ అండి మెయిన్? నాకు ఇష్టం అండి, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. సో నాకు పుదుపేట చాలా ఇష్టం, ధూల్పేట అని సెల్వరాఘవన్ ధనుష్ ఆయన. సో ఐ థాట్ దట్ ఫర్ ద కలర్ ఆఫ్ ద ఫిలిం, ఫర్ ద సౌండ్ డిజైన్ దట్ హీ బ్రింగ్స్ ఇన్, ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ అనిపించింది. సో ఫైనల్లీ ఒక 2 questions అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే అప్పుడు ఈయన ఒక మాట అన్నారు, బాలకృష్ణ గారు ఈయనకి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే ఓల్డ్ వైన్ ఆన్ న్యూ బాటిల్ అని సంథింగ్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఇది సినిమా ట్రైలర్ చూసిన తర్వాత? ట్రైలర్ లేదంటే సినిమా చూసిన అవుట్పుట్ చూసి? ట్రైలర్ చూసినప్పుడు ఇప్పుడు నాకు అలా నాగవంశీ గారు ఇచ్చింది, నువ్వేనా తీసిన చైతు ఈ సినిమా అని మొన్న ఆడియోలో కూడా అన్నారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అసలు కృష్ణ చైతన్య తీస్తాడా అనుకోలేదు అని. సో దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. సో ఇంకొకటి ఏం నడుస్తుందంటే ఇప్పటివరకు అంటే టైర్ 1 హీరోస్లో ఒకరిగా మారిపోబోతారు ఈ సినిమా తర్వాత విశ్వక్ గారు. మాస్కర్ దాస్కి న్యాయం చేస్తున్నారు అనేది ఒకటి, టైర్ 1 హీరోస్ లాగా మారబోతున్నారు ఈ సినిమా నుంచి అనేది ఆడియన్స్ నుంచి వస్తున్న ఎక్కువ కమెంట్ కావచ్చు. సో దీని గురించి మీరు ఏమంటారు? దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. అంటే ఒక ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్కి ఒక ఆకలి మీద ఉన్నప్పుడు మంచి ఇది పడితే ఎలా ఉంటుంది, ఇది ఫుల్ మీల్స్ అండి. మనం చాలా బలంగా ఉంటుంది. మీరు లంకల రత్నతో నవ్వుతారు, ఏడుస్తారు, బాధపడతారు, తిడతారు, అన్నీ జరుగుతాయి. బట్ వాడు మీకు గుర్తుంటాడు. టైగర్ రత్న అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు రెఫరెన్స్ అంటే ఏమన్నా టైగర్ కాదండి, మీరు సినిమా చూస్తే బాగుంటుంది. బట్ ఓకే, ఇట్స్ టూ ఎర్లీ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఒక అంటే సినిమా లవర్గా అండ్ ఒక గోదావరి బిడ్డగా రెండింటిగా చెప్తున్నాను. సినిమా తర్వాత మళ్ళీ మీరు మాకు కలవాలి. ఆ సక్సెస్ మూడ్లో మీరు ఎంత ఓపెన్ అవుతారో మళ్ళీ ఇంకొక ఎంట్రీ ఇవ్వాలని. లేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.